అండి అందరూ తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, కృప కలిగిన దేవ, నీ కుమారుడు అనిల్ అనగా నిలబెట్టుకొని, అలాగే మా చెల్లెలు జ్ఞానశ్రీని నిలబెట్టుకొని మా ఆత్మీయ జీవితానికి కావలసిన అమృతం లాంటి మాటల చేత మమ్మల్ని బలపరిచినందుకై వందనాలు తండ్రి. మేమందరము కలిసి ప్రారంభించిన ఈ ఒక సేవా పరిచర్యలో ముగింపు వరకు మా చేయి పట్టుకుని నడిపిస్తామని ఆశపడుతున్నాను తండ్రి. కొన్ని నిమిషాలు నీ దాసుడు మాట్లాడబోతుండగా మీరే నాలో ఉండి మాట్లాడతారని ఆశపడుతున్నాను దేవా. చెప్పే ప్రతి మాట ద్వారా మా ఆత్మీయ జీవితాల్లో బలపరచండి తండ్రి, స్థిరపరచండి. గొప్ప స్థాయిలో ఆత్మీయంగా ముందుకు సాగులాగున్న దయ చూపిస్తామని ఆశపడుతూ ముందున్న సమయాన్నంతా మీ ప్రేమ కలిగిన హస్తాలకు అప్పజెప్పుకుంటూ మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చేరువచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి నామం పేరట శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. ప్రభునందు ప్రేమ దేవుని వాళ్ళరా, ముందుగానే ప్రకటించినట్టు ఈరోజు ఒక అద్భుతమైన ఆత్మీయమైన అంశం మన ముందుకు వచ్చింది. చాలా అంటే చాలా బాగుంటుంది. కాస్త అంశం చాలా పెద్దగానే ఉంటుంది. వీలైనంతవరకు నేను కుదించి మనకి ఏదైతే అవసరమో ప్రతి ఆత్మీయమైన విషయాన్ని మనం శ్రద్ధగా ఆలోచన చేద్దాం. ఈరోజు మన అంశం ఏమిటంటే ఊర్ధ్వలోక ద్వయద్వారాలు. ఊర్ధ్వలోక ద్వయద్వారాలు అంటే సర్వసాధారణంగా లోకాలు 3 కనపడుతుంటాయి. ఒకటి మనం ఉంటున్న భూలోకము, రెండవది అధఃపాతాళ లోకం అంటాం, అంటే రెండవ లోకం పాతాళ లోకం. మూడవది ఊర్ధ్వలోకం అంటారు. ఊర్ధ్వం అంటే పైనున్న లోకం, పైనున్న లోకం ఏంటంటే పరలోకం. ద్వయద్వారాలు, పరలోకానికి ద్వయము అంటే ఏంటంటే 2. బైబిల్లో నేను ఒక సందర్భాన్ని చదివిన తర్వాత పరలోకంలో అడుగు పెట్టడానికి ఒక ద్వారం కాదట ఉండేది, 2 ద్వారాలు దాటాలి. ఆ సందర్భాన్ని చదువుతున్నప్పుడు 2 ద్వారాలు దాటితేనే పరలోకం పోతాం, ఒక ద్వారం దాటినంత మాత్రాన్ని కూడా పోమాట. ఇంతకీ ఏంటి ఆ 2 ద్వారాలు ఏంటి? మరీ బాగా ఆలోచన చేసి ఉంటే మొదటి ద్వారానికి ఒక లాక్ వేసి ఉంటుంది. ఆ లాకుకు కీ పెట్టి తిప్పుతాం, చూసినారా? మామూలుగా మన ఇంటి డోర్ రావాలంటే ఒకసారి తిప్పాలి. అదే మన షాపుల దగ్గర షట్టర్ డోర్ అని ఒకటి ఉంటుంది, చూసినారా? ఒకసారి తిప్పితే వస్తుంది, అది 2 సార్లు 3 సార్లు తిప్పాల్సి వస్తుంది. పరలోకంలో అడుగు పెట్టడానికి ఒక ద్వారం ఉంటుంది, ఫస్ట్ ద్వారము. అది ఒకసారి తిప్పితే ఓపెన్ అయ్యేది కాదు, మొత్తం 5 సార్లు తిప్పాలి. 5 సార్లు తిప్పితే ఒక డోర్ ఓపెన్ అవుతుంది. అది చూసుకొని ముందరికి వెళ్ళేటప్పుడు ఇంకొక డోర్ కూడా ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తేనే పరలోకం పోతాం. ఇంతకీ ఆ కీ ఏంటి? ఆ 2 ద్వారాలు ఏంటి? 5 సార్లు తిప్పడబెట్టి అది ప్రభువు చెప్పిన మాటలేంటి? వీటి గురించి చాలా బాగుంటుంది. తెలిసిన విషయంలో నుంచి చాలా కొత్తగా ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఆలోచన చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు మొదలుపెట్టే ఆ సందర్భం దగ్గర నుంచి కూడా మన వాక్యాన్ని మొదలు పెడదాం. లూకా సువార్తలో ఒక మాట రాయబడింది, 10వ అధ్యాయము. లూకా గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందామండి. లూకా గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుంచి చదువుకుందాం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేను ఏమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాడు. ఒకానొక సందర్భంలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభు దగ్గరికి వచ్చాడు.
వాడి నోట వస్తున్న ఒక విలువైన మాట, వాడి ఉద్దేశం వేరైనా కానీ వాడి నోట నుంచి వస్తున్న ఈ మాటను మనం గమనించాలి. అది మాట ఏటట, నిత్య జీవమునకు వారసున్నగుటకు నేను ఏమి చేయాలి? ఆ ప్రశ్నను బాగా గమనించగలిగితే, నిత్య జీవానికి పోవాలంటే మనం ఏదో ఒకటి చేయాలి. ఆ పాయింట్ మనకు గుర్తుకు రావాలి. ఊరకనే మనకి ఏమి రావు. తల్లి గర్భములో నుంచి మనం బయటకు వచ్చినది మొదలుకొని భూగర్భంలోకి చేరేంత వరకు మనకి ఏది కావాలన్నా కానీ ఏదో ఒకటి చేయాలి. ఊరకనే ఏది రాదు. అలాగే ఇప్పుడు మనం ఏ కావాలని ఆశపడుతున్నాము? నిత్య జీవం, నిత్యము జీవించడం. 60 ఏళ్ళు జీవించడం కోసమే ఏదో చేస్తేనే వస్తున్నా ఏమైనా కానీ. అదే నిత్య జీవం మనం సంపాదించుకోవాలంటే ఊరకనే వస్తాయా? లేదు. కానీ ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయాలని మన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఈరోజు ఆదివారం చర్చికి వెళ్ళాలి, తెల్ల బట్టలు వేసుకోవాలి, 10 రూపాయలు కానుకేయాలి, ఒక పాట పాడాలి, ఒక ప్రార్థన చేయాలి అని ఏదో నామకార్థంగా, ఇంకా చెప్పాలంటే ఆచారంగా చేసుకొని వస్తున్నారు. ఆదివారం వెళ్తున్నాము, 10 రూపాయలు కానుకేస్తున్నాము, లేదంటే తెల్ల బట్టలు వేసుకుంటున్నాము, ఇంకా చెప్పాలంటే ప్రభు బల్లాలో ఆచారంగా చేతులు వేస్తున్నాము. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామో తెలుసా? ఎందుకంటే మనం క్రైస్తవులము, మనం క్రైస్తవులు కాబట్టి ఏదో ఒకటి చేయాలి అని మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాం. నేనంటాను, నిన్ను నువ్వు సాటిస్ఫాక్షన్ చేసుకోవడానికి చేసే ఏ పని వల్ల నీకు ఆ ద్వారాలు ఓపెన్ అవ్వవు. నిన్ను సాటిస్ఫాక్షన్ చేయడం కాదు, పైనున్న ఆ దేవుని సంతృప్తి పరిస్తేనే ఆ పరలోక ద్వారాలు ఓపెన్ అవుతాయి. మన సాటిస్ఫాక్షన్ చేసుకొని పైకి మాత్రం మనం బలంగా కనపడుతున్నాం అనుకుంటాం. ఇవి ఆదివారం పూట చేసే నామకార్థమైన కొన్ని పనులను బట్టి ఆత్మీయ జీవితంలో నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను ఫీల్ అవుతుంటాం. కానీ మనం అంత స్ట్రాంగ్ ఏమీ లేదు నిజంగా చెప్పాలంటే. మీరు ఒక చింత చెట్టును గమనించారా? అదే టైంలో ఒక మునగ చెట్టును కూడా గమనించండి. ఒక చింత చెట్టు 5 సంవత్సరాలు కావాల్సినంత బలం పుంజుకోవడానికి, అది 5 సంవత్సరాలకు ఒక చింత చెట్టు ఎంత బలంగా అవుతుంది అంటే అంత బలంగా అవుతుంది. కానీ మీరు మునగ చెట్టు చూడండి, చింత చెట్టు ఎంత లావు ఉందో ఇది 5 సంవత్సరాలు కూడా పట్టదు, 5 నెలలకే దానికి పోటీ ఇస్తుంది. చింత చెట్టు కాండం ఎంత ఉంటుందో 5 నెలలకు మునగ చెట్టు కాండం కూడా అలానే ఉంటుంది. సరే, మునగ చెట్టు కూడా ఇలానే కనపడుతుందో ఒకసారి ఎక్కి చూసామనుకో ఏమవుతుంది? అది చూసినంత స్ట్రాంగ్ కాదు, పైకి మాత్రం బలంగా కనపడుతుంటుంది. కానీ మునగ చెట్టు ఎప్పటికైనా వీక్గానే ఉంటుంది. మనం కూడా ఆత్మీయ జీవితంలో ఎట్లా కనపడుతుంటాం తెలుసా? మునగ చెట్టు గాంభీర్యం లెక్క కనపడుతుంది. ఒకప్పుడు మేకపోతు గాంభీర్యం అనేవాళ్ళు. ఇప్పుడు మన జీవితాలు ఎట్లా తగలాయంటే మునగ చెట్టు గాంభీర్యం. పైకి మాత్రం భక్తుల మధ్య గంభీరంగా పాటలు పాడుతా, ప్రార్థనలు చేస్తా, ఆరాధనలు చేస్తా, అబ్బో మునగ చెట్టు మాది గట్టిగా కనపడుతుంటాం కనిపించడం వరకే. కానీ మునగ చెట్టు ఎలా అయితే బలహీనమైనదో ఆత్మీయ జీవితంలో మనం కూడా బలహీనమైపోతాం. అందుకే సక్రమంగా మనం పరలోకం చేరుకోలేకున్నాం. ప్రారంభమైతే చేస్తున్నాం కానీ ముగింపు వరకు మనం సాగలేకపోతున్నాం. కారణం ఏంటంటే బలహీనమైన జీవితాలు. ఈ వ్యక్తి కూడా ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యా పరలోకానికి నిత్య జీవానికి పోవాలంటే నేను ఏం చేయాలి? ప్రభు చెబుతున్న సమాధానం చూడండి ఒకసారి. అందుకైనా ధర్మశాస్త్రం అందేమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుతున్నావని అతను అడగగా అతడు, నీ దేవుడైన ప్రభువును ఇక్కడి నుంచి బాగా చూసుకోవాలని, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ధర్మశాస్త్రోపదేశకుని నోట ధర్మశాస్త్రంలోని మాట వచ్చింది. ఆ మాట కూడా ప్రభు నోట కూడా చాలాసార్లు వచ్చింది. ఆ మాట ఏంటంటే, పరలోకానికి చేరుకోవాలంటే ముఖ్యంగా మనం ఫాలో కావాల్సిన 2 ఆజ్ఞల గురించి చెప్తున్నాడు. ఈ 2 ఆజ్ఞలే పరలోకానికి 2 పెద్ద తలుపులు లాంటివి.
ఈ రెండు తలుపులను ఎలా ఓపెన్ చేయాలో, ఏం చేస్తే అలా ఓపెన్ అవుతాయో మనం జాగ్రత్తగా ఇన్నిసార్లు మనం ఈ రెండు ఆజ్ఞలు చదివామే కానీ ఆ రెండు తలుపులు ఎలా ఓపెన్ చేయాలో ఈరోజు వాక్యములో నుంచి మనం జాగ్రత్తగా చూద్దాం. మొట్టమొదటి తలుపు గురించి మాట్లాడుతున్నాడు. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతో. ఎన్ని కనపడుతున్నాయి ఇక్కడ? 4 కనపడుతున్నాయి. పూర్ణ హృదయము, పూర్ణ మనస్సు, పూర్ణ వివేకము, పూర్ణ శక్తి. ఇంకొక సందర్భంలో ఇంకొక వచనంలో ఉంటుంది, దాన్ని తర్వాత చూపిస్తాను. నీ పూర్ణ ఆత్మతో అని ఉంటుంది. ఇప్పటికి ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 5. అంటే మొదటి ద్వారాన్ని ఓపెన్ చేయాలంటే కీని ఎన్నిసార్లు తిప్పాలి? 5 సార్లు తిప్పాలి. ఈ వచనాన్ని ఇక్కడే పెట్టుకోండి, ఎందుకంటే ఎక్కడికి పోయినా మనం ఇక్కడికే వస్తాం. మొట్టమొదటిది ఏమని చెప్తున్నాడు? నీ పూర్ణ హృదయము, రెండోది మనస్సు. ఈ రెండింటిని ఒక్కసారి ఆలోచించండి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే హృదయము మనస్సు రెండు ఒకటే అనుకుంటుంటాం. చాలాసార్లు 100% ఒకటే అనుకుంటాం. కానీ హృదయం వేరు, మనస్సు వేరు. వీటితో పాటు ఆత్మని ఇంకొకటి కూడా ఉంటుంది, అది కూడా వేరు. చాలాసార్లు ఈ మూడును మనము ఒకే మాటగా మాట్లాడుతుంటాం. నా ఆత్మ, నా హృదయము, నా మనస్సు 3 ఒకటే అనుకుంటాం. కానీ ఆత్మ వేరు, హృదయం వేరు, మనస్సు కూడా వేరు. అందుకే ఈ మూడిటిని ప్రస్తావించు. ఈ మూడిటితో నువ్వు దేవుని ఆజ్ఞలను గైకోనాలట. సరే, ఫస్ట్ ఆత్మను కాసింతసేపు పక్కన పెడతాం, లాస్ట్లో చెప్తే ఇది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా 2 మన మధ్య ఉన్నాయి. ఒకటి హృదయము, రెండోది మనస్సు. హృదయము, మనస్సు. హృదయము అంటే ఏంటంటే మన ఆలోచనలకు కేంద్ర స్థానమైనది ఏంటి? హృదయం. సామెతల గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, దాన్ని చూసుకొని మనం ముందుకు వెళ్దాం. 19వ అధ్యాయము 16వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము. ఒకడు తాను చేయబోవున్నది హృదయములో ఏం చేస్తాడట? యోచించుకొను. హృదయములో యోచించుకొను అంటే ఆలోచనలకు కేంద్ర స్థానమైనది ఏంటి? హృదయమే. నీకు ఒక ఆలోచన ఎక్కడ పుడుతుందంటే మనం అనుకుంటాము మెదడులో పుడుతుంది అనుకుంటాం. చాలాసార్లు సైంటిఫిక్గా కూడా మనం అదే అనుకుంటాం. కానీ నిజంగా తెలుసు, అది చచ్చిపోయిన మనిషికి మెదడు ఉంటుంది, కానీ ఆలోచనలు ఉంటాయా? ఉండవు. తెలుసా? మెదడులో ఆలోచనలు పుట్టవు. కానీ ఎక్కడ పుడతాయి తెలుసా? ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు హృదయంలోనే ఆలోచనలు పుడతాయి, దానికి సపోర్టుగా మెదడు ఉంటుంది, అంతే. ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? నరుని హృదయములో ఏమంటున్నాడు తల్లి? మళ్ళీ సామెతల గ్రంథము 16:9. ఒకడు తాను చేయబోవునది హృదయములో ఆలోచన చేసుకుంటాడు. నువ్వు ఏ పని చేసినా ఎక్కడ ఆలోచన చేస్తావు? నీ హృదయంలో ఆలోచన చేస్తావు. ఈ చిత్రం ఏంటంటే ఈ హృదయంలో మంచి ఆలోచనలు పుడతాయి, అలాగే చెడ్డ ఆలోచనలు కూడా పుడతాయి. 2 ఆలోచనలు పుడతాయి ఇక్కడ. మొదటిది ఏంటంటే మంచి ఆలోచనలు, సత్వ ఆలోచనలు పుడతాయి, దాంతో నువ్వు మంచి చేయాలనుకుంటావు. ఒక్కోసారి ఈ ఆలోచనలు ఎలాంటివి? హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడంటాడు? హృదయానికి 2 షేడ్స్ ఉంటాయి. ఒక రూపాయనానికి 2 సైడ్లు ఎలా ఉంటాయో హృదయానికి 2 షేడ్స్ ఉంటాయి. ఒక ఆలోచనలేమో మంచిది పుడతాయి, ఒక దాంట్లో ఏంటి? చెడ్డవి పుడతాయి. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? రెండిటిలో మంచి ఆలోచనలతో చెడ్డ ఆలోచనలు తొక్కేయాలి, అప్పుడే మంచి ఆలోచనలు బయటకు వస్తాయి. మనం వరి పొలం ఒకటి వేస్తాం, మనం వేసేది వరి గింజలు వేసినా కానీ వరి మొక్కలతో పాటు ఏం పెరుగుతాయి? మళ్ళీ కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి. మీరు బాగా గమనించితే ఒకసారి జనరల్గా అలా చూసామనుకో, వరి మొక్కల మాదిరే కలుపు మొక్కలు కూడా ఉంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కనపడతాయి. ఒక్కోసారి ఇది అది ఒకటే అనుకుంటే పొరపాటు. వరి గింజలు మొక్కలు వేరు, కలుపు మొక్కలు వేరు. హృదయంలో కూడా మంచి ఆలోచనలు పడతాయి, అలాగే చెడ్డ ఆలోచనలు కూడా పడతాయి. కలుపు మొక్క పొలంలో కనపడతాయి. యజమాని ఏం చేస్తాడో తెలుసా? పన్నులు వచ్చేంత వరకు కూడా ఒక్కోసారి వేడి చేయడు, కాళ్ళ కింద ఆ కలుపు మొక్కను వేసి తొక్కుతాడు.
తొక్కితే అది లోపలికి వెళ్తాయి. ఎన్ని కలుపు మొక్కలు తొక్కితే అంత పంట బయటికి వస్తుంది. ఇది నీకు అర్థమైతే నీ హృదయంలో కూడా కలుపు మొక్క లాంటి పనికి మాలిన చెత్తల ఆలోచనలు ఎన్నో పడుతూ ఉంటాయి. కలుపు మొక్కని ఎలా అయితే తొక్కి లోపల పడుకోబెడతామో వీటిని కూడా అలా తొక్కితేనే మంచి ఆలోచనలు బయటికి వస్తాయి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ పూర్ణ హృదయముతో ఆయన ఆజ్ఞలు ఏం చేయాలట? పాటించాలి. నీ పూర్ణ హృదయంతో అంటే నీ హృదయంలో పుట్టే ఆలోచనలో కూడా నువ్వు ఎవరి ఆజ్ఞలు ఫాలో కావాలి? దేవుని ఆజ్ఞ. ఎందుకు అక్కడి నుంచి అంటున్నాడంటే నువ్వు చేసే ప్రతి ప్రవర్తనకు ప్రారంభం ఏంటో తెలుసా? హృదయమే. అది బేస్ పాయింట్, స్టార్టింగ్ అదే. అక్కడనే నువ్వు జాగ్రత్తగా ఉన్నానుకోండి, మిగతాదంతా జాగ్రత్త పడే చేయం కాదు. ఉదాహరణకు ఒక ఏటి చివరి గట్టున ఒక ఊరు ఉన్నది అనుకోండి. ఆ ఊరిలో వరదలు రాకుండా కాపాడాలంటే ఊరు దగ్గర ఏం చేయలేం మనం. అదే గోదావరి నది ఉంది. గోదావరి నది పక్కలో చాలా కొంత దూరం పోయిన తర్వాత ఆ చుట్టుపక్కల ఏంటంటే ఊర్లు చాలా ఉంటాయి, చిన్న చిన్న పల్లెటూరు. ఒకసారి వరదలు వచ్చి ఊరినంతా కొట్టుకొని పోతుంటాయి. సరే, ఊరి మొదట్లోకి వెళ్ళి ఏమైనా చేయగలమా మనం వరదలను? ఏం చేయాలి? ఇక్కడ ఏం చేయలేం. ఎక్కడ చేయాలి? దానికంటూ గోదావరి నది మీద ఒక డ్యాము కానీ ఏదో ఒకటి ఉంటుంది, అక్కడ చేయాలి. అక్కడ చేస్తే ఇక్కడ నువ్వు ప్రయాసపడాల్సిన అవసరము లేదు. నీ ప్రవర్తన నీ జీవితాన్ని నాశనం చేయకూడదంటే ఇక్కడ కాదు, పని జరిగే దగ్గర కాదు. ఎక్కడ అడ్డుకట్ట వేయాలి? ప్రారంభంలో. ఎక్కడంటే నీ హృదయాలోచనల దగ్గరే అడ్డుకట్టాలి. అక్కడి నుంచి నువ్వు కంట్రోల్ చేసావంటే ఇక్కడ ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది, ఈజీగా కంట్రోల్ అవుతుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు? దేవుని ఆజ్ఞలు నువ్వు ఎక్కడి నుంచి ఫాలో కావాలట? హృదయములోంచి. నీ పూర్ణ హృదయముతో దేవుని ఆజ్ఞలను ఫాలో కావాలి. హృదయంలో పుట్టే ప్రతి ఆలోచన నువ్వు ఏం చేయాలంటే ప్రతిదీ దేవుని వైపు మళ్ళించుకోవాలి. ప్రతి చెడ్డ ఆలోచనలు తొక్కేస్తున్నాలి, మంచి ఆలోచనలు బయటికి తీసుకొని వస్తాయి. ఈ హృదయ ఆలోచనలు అంటే నీ మనస్సు నిండా ఆలోచన పడితే ఆలోచనలు కూడా ఎవరి ఆజ్ఞ నెరవేర్చాలి? దేవుని ఆజ్ఞ. ఆలోచనలు బాగుండాలి మనకు కరెక్ట్గా. దేవునికి నచ్చేది కూడా అదే. నీ మనసులో ఏ ఆలోచన పుడతా ఉందని ఆలోచన పుట్టిందనుకో, వదిలేయకండి దాన్ని. ఆలోచనలతో కూడా దేవుని ఆజ్ఞలు మనము పాటించాలి. దావీదు గారు వాక్యాన్ని చదవడం ఒక్కటే కాదు, ఆయన హృదయాలోచనలు కూడా దేవునికి చాలా దగ్గరగా కీర్తనలు గ్రంథం చదువుతుంటే అర్థమవుతుంటుంది. దేవా, నా హృదయంతో నీ ఆజ్ఞలు గైకొంటా. ఎందుకు హృదయం మీద అంత ఫోకస్ చేశాడు? ఎందుకంటే మనం పసిగట్టాల్సింది లేదా మనం ఫోకస్ చేయాల్సింది అక్కడ నుండే కాబట్టిగా. అందుకోసమే దేవుడు మొట్టమొదట దేని గురించి చెప్తానంటే నీ పూర్ణ హృదయముతో ఆయన ఆజ్ఞలు గైకొనాలి. రెండోది ఏంటట? పూర్ణ మనస్సు హృదయం రెండు ఒకటి అనుకుంటాం. కాదు, ఆలోచనలు పుట్టేది హృదయంలో. ఆలోచనలు చెయ్యాలా లేదని ఫైనల్ డెసిజన్ ఎక్కడ జరుగుతుందో తెలుసా? మనస్సులో జరుగుతుంది. హృదయంలో పుట్టే ప్రతి ఆలోచన మనం ఏం చేయం. మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. నా కళ్ళ ముందర ఒక అమ్మాయి కనిపించింది. అమ్మాయి మీద నాకు తప్పుడు ఆలోచనలు వస్తాయి. తప్పుడు ఆలోచనలు వచ్చినంత మాత్రాన్ని అమ్మాయితో వ్యభిచారం చేస్తానా? ఎప్పుడు వ్యభిచారం చేస్తానో తెలుసా? నా మనసు ఫైనల్ చేసుకుంటే వెళ్ళి వ్యభిచారం చేస్తాను. ఇక్కడ నీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆలోచనలు హృదయంలో పడతాయి. ఆలోచనలు కార్యరూపం దాల్చాలంటే ఒక చెక్ పోస్ట్ లాంటిది ఏంటో తెలుసా? మనస్సు. ఆ చెక్ పోస్ట్లో మనసు గేట్ ఎత్తుతూనే పని జరుగుతుంది. గేట్ ఎత్తకపోతే పని జరగదు. మనకందరికి పాకిస్తాన్ పోవాలని ఆశ ఉంటుంది. ఆశ అయితే ఉంటుంది, ఆలోచనలు అయితే పుడతాయి. పోవాలనుకుంటే మాత్రం పోతామా? పోం. బార్డర్ దగ్గర పోలీసులో గేట్ వేసి ఉంటాడు. ఆ గేట్ ఎత్తుతేనే మనము పోతాం. ఆ గేటు లాంటిది ఏంటంటే మనస్సు. నీ హృదయంలో కూడా ఆలోచనలు పుడతాయి. ఆలోచనలు పుట్టినంత మాత్రాన మనం ఏ పని చేయకూడదు, అవసరం లేదు. హృదయంలో పుట్టిన దాన్ని మనసు ఏం చేస్తుందంటే ఫైనల్ చేస్తుంది. మనస్సు పూర్తిగా నీ మనస్సులో కూడా ఆయన ఆజ్ఞలు గైకొనాలి. మనస్సును ఎంత కంట్రోల్ చేయాలో తెలుసా? సంఖ్యాకాండంలో కూడా ఒక మాట రాయబడుతుంది. ఒకసారి చూద్దాం. 14వ అధ్యాయము, సంఖ్యాకాండము 14వ అధ్యాయము
24వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనం. తల్లి, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతను ఏం చేస్తాడట తల్లి? ప్రవేశపెడతాడు. ఇక్కడ ఒక భక్తుని గురించి మాట్లాడుతాడు. ఇజ్రాయేలులో 6 లక్షల మంది ఐగుప్తు నుంచి కనాను దేశానికి బయలుదేరారట. అంతమంది బయలుదేరితే వెళ్ళింది ఎంతమంది అట? అక్కడ అడుగు పెట్టింది ఇద్దరు. మొదటి వ్యక్తి యెహోషువ, రెండో వ్యక్తి కాలేబు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఎప్పుడు యెహోషువ గారి గురించి ఆలోచన చేస్తుంటాం. తప్పేం లేదు, చాలా గొప్ప ప్రవక్త ఆయన. కానీ భక్తుడైన కాలేబు గారి గురించి కూడా ఇక్కడ మనం మనసు పెట్టి ఆలోచన చేయాలి. ఎందుకు తెలుసా? యెహోషువకు సమవుజ్జిగా పోటీ ఇచ్చిన 6 లక్షలలో ఒకే ఒక్క మగాడెవడో తెలుసా? కాలేబు గారు. యెహోషువకి ఏమాత్రం తక్కువ కాకుండా భక్తి జీవితంలో, విశ్వాసంలో ఎలాంటి పూర్ణ మనస్సుతో ఏం చేశాడట? దేవుణ్ణి అనుసరించాడట. అది కాలేబులో ఉన్న గొప్ప మనసు. యెహోషువ ఒక్కడే పూర్ణ మనస్సుతో కాదు, కాలేబు కూడా పూర్ణ మనస్సుతో అనుసరించాడు. ఆయన మనస్సుతో అనుసరించాడు. ఇక్కడ నేను చెప్తాను, 6 లక్షల మంది పోలేకపోవడానికి కాలేబు గారు మాత్రమే పోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒకటి 6 లక్షల మంది చేతగాదని చేతులెత్తేసినది కాలేబు గారు చేసి చూపించాడు. అదేంటో తెలుసా? పూర్ణ మనసుతో యెహోవాను అది అనుసరించాడు. ఇది 6 లక్షల మంది మా చేత కాదని ప్రభువును, యెహోవాను దేవునిగా అనుసరించక, మనస్ఫూర్తిగా ఆయనను సేవించక 6 లక్షల మంది చేతులెత్తేస్తే యెహోషువ, కాలేబు మాత్రమే ఉన్నాడు. కాలేబు గారి గురించి దేవుడే ఇస్తున్న సాక్ష్యం ఏంటి? పూర్ణ మనసుతో కాలేబు నన్ను అనుసరించాడు కాబట్టిగా ఎక్కడ అడుగు పెట్టనిస్తున్నాను? కనాను దేశంలో అడుగు పెట్టనిస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పే ఒక మంచి మాట అంటే తెలుసా? ఆ రోజు కాలేబు గారు పూర్ణ మనసుతో ఆయనను వెంబడించినందుకు ఆయన కాలు ఎక్కడ పడిందో తెలుసా? కనాను దేశంలో పడింది. కనాను నుంచి డైరెక్ట్ పరదేశంలో పడింది. పరదేశంలోంచి పరలోక శిఖరం మీద ఏదో ఒక రోజు పడుతుంది. పూర్ణ మనసుతో నువ్వు కూడా దేవుణ్ణి అనుసరిస్తే నీ కాలు కనానులో భూమి మీద పడకపోయినా పర్లేదు, యెరూషలేము ఉంది ఇప్పటికీ, అక్కడ పడకపోయినా పర్లేదు. ఎక్కడ పడాలి? కాలేబు కాలు పరలోకంలో పడినట్టు నీ కాలు, నా కాలు ఏదో ఒకరోజు పరలోకంలో పడాలంటే ఎలా అనుసరించాలి? కాలేబు ఎలా అయితే పూర్ణ మనస్సుతో తండ్రిని సేవించాడో నువ్వు నేను కూడా అలానే పూర్ణ మనస్సు. ఈ మనస్సు ఎంత గొప్పదో తెలుసా? ఈ మనస్సుతో దేవుని ఆజ్ఞలు ఎలా ఫాలో కావాలో తెలుసా? ఈ మధ్య నేను ఒక ప్రాంతానికి సువార్తకి వెళ్ళానండి. ఒక ముసలావిడ, చాలా ముసలావిడ, ఆమె ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్లో వేశారు. చచ్చిపోతుంది అనుకుంటారు ఆమె కూడా అనుకున్నది నేను చచ్చిపోతానని. కానీ మొదటి రోజు ఆమెకు పింఛన్ వచ్చిందట. ఆమె పింఛన్లో ఏం చేసిందంటే ఒక 500 పక్కకు తీసుకొని ఇది నిజాయితీగా సేవ చేస్తున్న ఒక సేవకుని చేతిలో పెట్టాలి అనుకున్నది. 500 పెట్టుకున్నది. సుమారుగా నేను ఆ ఊరికి పోక సుమారుగా 3 వారాలు ఆ ఊరిలో అడుగే పెట్టలే. నేను సేవా పరిసర నిమిత్తం పోలే. 3 వారాల తర్వాత మైక్లో నా స్వరం విని ఆరోగ్యం బాగాలేకుండా మంచం మీద లేచి వచ్చి చైర్లో కూర్చుంది. వాక్యం అంతా అయింది. పోయేటప్పుడు నా చేతుల్లో ఇలా పెట్టి ప్రార్థన చేసుకున్నాను. అమ్మా, నీ ఆరోగ్యమే బాగాలేదు, వద్దు, నీ డబ్బులు తీసుకొని అని చెప్పాను. అప్పుడు ఆ తల్లి ఏమన్నా తెలుసా? అయ్యా, ఈ 500 నీకు ఇద్దామని నేను ఎన్ని రోజుల నుంచి ఉన్నానో తెలుసా? 3 వారాల నుంచి ఉన్నాను. అక్కడ ఆయన ఇచ్చింది చాలా గొప్ప విషయం. కానీ నేను ఆలోచన చేసింది ఏంటో తెలుసా? ఉదాహరణకు 10 రూపాయలు మన జేబుల్లో ఉన్నదనుకోండి, 10 రూపాయలు మన దేవుల్లో ఉన్నదనుకోండి, 10 రూపాయలను ఎలా ఖర్చు పెట్టాలని 10 సార్లు ఆలోచన చేస్తాం. ఊరికే ఉంటుంది. అదే 10 రూపాయలు అర్జెంటుగా ఎమర్జెన్సీ అనుకోండి, ఆలోచన చేయకుండా ఏం చేస్తాము? ఖర్చు పెట్టేస్తాం దానిని. కానీ ఒక ముసలావిడ ఆరోగ్యం బాగాలేక మంచం మీద ఉన్నా కానీ 500 ఎన్నిసార్లు ఖర్చు పెట్టాలనిపించింది ఏంటో తెలుసా?
ఆ తల్లికి అన్నిసార్లు అనిపించినా కానీ, మనసు ఎన్నిసార్లు ప్రేరేపించినా కానీ, హృదయంలో ఎన్ని ఆలోచనలు కలిగినా కానీ, తన మనస్సు చేత ఏం చేసిందో తెలుసా? హృదయాలోచనలన్నిటిని అనిసి 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 ఒకటే అనుకున్నది. తన మనసుతో ఎవరిని గెలిపించింది? దేవుని గెలిపించింది. నీ జీవితంలో, నా జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. హృదయంలో ఎన్నో ఆలోచనలు పడుతూ ఉంటాయి. పుట్టిన ప్రతిసారి నెరవేర్చాలనుకోకూడదు. నీ మనస్సు చేత నీ హృదయంలో పుట్టిన ఆలోచనలు ఏం చేయాలి? ఆ తల్లి ఎలా అయితే అణిచేసి 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 500 ఇలా చేతిలో పెట్టి, ఇక నా పని అయిపోయింది, ఇక నుంచి నా హృదయం నన్ను మళ్ళీ ప్రేరేపించదు. ఉంటేనే కదా అది ప్రేరేపించేది. నీ జీవితంలో, నా జీవితంలో ఆ పని జరిగించేంత వరకు హృదయం ప్రేరేపిస్తూనే ఉంటుంది. దాని అవకాశమే లేకుండా చేసామనుకో, ఇంకొకసారి ఎప్పటికీ ప్రేరేపించదు. ఎందుకంటే అంతవరకే అది కాసుకొని ఉంటుంది. ఇందాక మన చెల్లెలి జ్ఞానశ్రీ చెబుతుంటే చాలా మంచి మనసు అనిపించింది, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏంటంటే దేవుని పని మనం చెయ్యాలి అనుకుంటే, దేవుని కోసం మనం బ్రతకాలంటే, భక్తుల కోసం ప్రతి ఒక్కటి కాసుకొని ఉంటుంది. ఒక దానియేలు భక్తిగా బతకాలనుకుంటే, నువ్వు కూడా దానియేలులా బతకాలనుకో, నీకోసం ఒక సింహాన బోను ఖచ్చితంగా ఉంటుంది. షడ్రకు మేషకు అబేద్నెగోల వల్ల నువ్వు బతకాలనుకుంటే, నీకు ఒక అగ్నిగుండం లాంటి శ్రమ కాసుకొని ఉంటుంది. ఒకవేళ నువ్వు సాంసోను మాత్రం బతకాలనుకుంటున్నావా, నీకోసం ఒక దెలీలా కాసుకొని ఉంటుంది. నువ్వు దేవుని కోసం బతకాలనుకుంటున్న ప్రతిసారి నీకంటూ ఒకటి ఏదో ఒకటి కాసుకొని ఎంతవరకు ఉంటుంది? అవకాశం ఉన్నంత వరకే కాసుకొని ఉంటుంది. అదే అవకాశాన్ని లేకుండా చేసామనుకోండి, ఇక మనం తప్పు చేయడానికి అవకాశం ఉంటుందా? హృదయం ప్రేరేపిస్తుందా? అవకాశం ఉన్నంత వరకే అది ప్రేరేపిస్తుంది. హృదయానికి అవకాశమే లేకుండా చేయాలి. అదే అవకాశమే లేకుండా అంటే చేయొచ్చే, మనకి ఏమని ఉంటుందా? ఉదాహరణకు మన చేతికి మంచి ఒక గోల్డ్ వాచ్ పెట్టుకోవాలని ఆశ ఉన్నది అనుకోండి. మన చేతికి గోల్డ్ వాచ్ ఎంత లక్షలు ఖర్చైనా ఒక మంచి బ్రాస్లెట్ కానీ గోల్డ్ వాచ్ కానీ పెట్టుకోవాలని ఎంతో ఆశ. ఎన్ని లక్షలైనా దాన్ని కొనాలి, పెట్టుకోవాలనుకుంటాం. అది ఎంతవరకు ఆశ ఉంటుందో తెలుసా? చెయ్యి ఉన్నంతవరకే ఆశ ఉంటుంది. అదే చెయ్యి లేకపోతే గోల్డ్ వాచ్ కొనాలనిపించదే? ఎంతవరకు హృదయం ప్రేరేపిస్తుందో తెలుసా? చెయ్యి ఉన్నంత వరకు పెట్టుకోనే ప్రేరేపిస్తుంది. అదే చెయ్యి లేకపోతే హృదయం కూడా ఇలాంటిదే. అసలు నువ్వు అపవాది నీ హృదయంలో ఎలాంటి ఆలోచనలు రేపినా కానీ ఎంతవరకు ఉంటుందా? అవకాశం ఉన్నంత వరకే ప్రేరేపిస్తుంది. అదే అవకాశాన్ని కళ్ళ ముందర లేకుండా చేసావనుకోండి, ఇక ఎలాంటి కోరికలు పుట్టవు. నీ పూర్ణ మనస్సుతో దేవుని ఆజ్ఞలు ఇలానే గైకొనాలి. ఒకటి పూర్ణ హృదయంతో, రెండోది పూర్ణ మనస్సుతో, మూడోది ఏంటట? పూర్ణ వివేకముతో అని ఒకటి ఉంటుంది. శక్తి వివేకమా తల్లి? ఒకసారి చూద్దామమ్మా. లూకా సువార్త 10వ అధ్యాయము. నీ పూర్ణ శక్తితో, మన పూర్ణ శక్తితో దేవుని ఆజ్ఞలు ఎలా గైకొనాలి? ఎలా గైకొనాలో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథంలో ఒక చక్కని మాట రాయింటుంది. ఒకసారి మళ్ళీ చూసుకొని మళ్ళీ ఇక్కడికి వద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనం. యెహోవా నీ శత్రువులందరూ అలాగే నశించెదరు, ఆయనను ప్రేమించువారు ఇక్కడి నుంచి చూసుకోవాలి. ఆయనను ప్రేమించేవారు ఎలాంటి వాళ్ళట తల్లి? బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. బలము అనగానే లోకంలో ఎవరెవరో గుర్తుకొస్తాడు, కానీ దేవుడు ప్రస్తావిస్తున్న ఒక సందర్భం ఏంటట? ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. ఎందుకు సూర్యుని అలా పోల్చాడు? ఎందుకంటే బలముతో ఉదయించే సూర్యుని ఎవడు ఆపలేడు. పొద్దున్నే సూర్యుడు తూర్పున ఉదయిస్తుంటాడు, ఆ కొండలు చీల్చుకొని పైకి వస్తుంటాడు. ఎవడైనా ఆపగలడా? అగ్రరాజ్యాలన్నీ ఏకమైనా కానీ, గొప్ప గొప్ప రాజ్య అధినేతలన్నీ ఐక్యరాజ్య సమితిలో కూర్చొని ఆలోచన చేసినా కానీ బలముగా ఉదయించే సూర్యుని ఆపగలడా? ఆపలేడు. తెలుసా? బలంగా ఉదయించే సూర్యుని ఎలాగైతే ఆపలేరో, దేవుని పని కోసం నువ్వు నడుము కట్టుకుంటే నిన్ను కూడా ఎవడు ఆపకూడదు. వాడు చివరకు అపవాది నడుము కట్టుకున్నా కానీ నువ్వు దేవుని పని పూనుకున్నప్పుడు వాడు ఏమీ చేయలేకుండా పోవాలి. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఎవరు తెలుసా?
యోబు గారి పనిని అడ్డగించుకోవడానికి, యోబు గారు దేవుని కోసం బ్రతుకుతుంటే అడ్డుకట్ట వేయడానికి అపవాద సైన్యం వచ్చింది అనుకున్నారా? సైన్యంగా అపవాద రంగంలోకి దిగింది. వాడు తలకిందులుగా తపస్సు చేశాడు. మరి హిమాలయాల్లోకి వెళ్ళి చేసినా కానీ వాడి వల్ల కాలే. మరి ఎంత దారుణంగా చేస్తాడంటే, తన ఆల్ఫా అంటారు చూసిన, బచ్చాగాలు అంటారు చూసినాడు, అది కింద శంషాగాలు అంటారు, అలాంటి సైనికులు లాంటి సేనా దయ్యాలు ఎన్నో ఉన్నాయి అపవాది దగ్గర. మీరందరూ పక్కన కానీ మీ వల్ల కాదు, అక్కడ ఉండేటోడు మంచి చాలా గొప్ప పవర్ఫుల్ అయిన వ్యక్తి అని ఏం చేశాడట, యోబు గారి కోసం సైన్యాన్ని అంతా పక్కన పెట్టి ఇదే రంగంలోకి దిగిందట. కానీ యోబు గారి దగ్గరికి పోయేంత వరకు దీనికి అర్థం కాదు. యోబు గారు బలముతో ఉదయించే సూర్యుని లెక్క, సూర్యుని ఎవ్వడు ఆపలేనట్లు బలముతో ఉదయించే ఆ యోబును గడేవాడు ఆపలేకపోయాడు. నీ ఆత్మీయ జీవితంలో నా ఆత్మీయ జీవితానికి మార్గదర్శకం ఎవరో తెలుసా? యోబు గారే. దేవుని కోసం ఒకటి అనుకుంటే లోకమే తలకిందులైనా కానీ అనుకున్నది చేసే చావాలి. ఇది యోబు గారు మనకు నేర్పించిన పాఠం. బలంగా, ఎంత బలం అంటే నీ బలాన్నంతా ఎక్కడ చూపించాలి? నీ భక్తిలో చూపించాలి. ఆ భక్తికి అపవాది కూడా అతలాకుతలమైపోవాలి. అది కదా బలం అంటే. నీ పూర్ణ బలముతో నీకు ఎంత సామర్థ్యం ఉంటుందో అంత సామర్థ్యంతో చేయాలి. మనం ఇలాంటి వాళ్ళము బాప్తిజం తీసుకున్నప్పుడు మాత్రమే పూర్ణ బలాన్ని ఉపయోగిస్తాం. కానీ కొంతకాలం వచ్చిన తర్వాత బలహీనపడుతూ వస్తాం. బిగించిన పట్టు ఏం చేస్తుంటాము? వదిలేస్తూ ఉంటాం. కానీ దేవుణ్ణి ఎలా ఆరాధించేవాడు కావాలనుకుంటారో తెలుసా? పూర్ణ బలంతో. బాప్తిజం తీసుకున్నప్పుడు నీకు ఎంత బలమైతే ఉన్నదో, చచ్చిపోయి ఊపిరి ఆగిపోయే టైం వరకు నువ్వు బిగించిన ఆ పట్టు వదలకూడదు. అది బలం అంటే. సర్వేంద్రియాలను కంట్రోల్ చేయడం అంటే ఏంటో తెలుసా? మీకు తెలుసు లేదా కానీ 5 వేలు ఉంటాయి. ఒక్కొక్కటి మడిసినప్పుడు మనకు అంతగా బలం ఉండదు. కానీ 5 ఏళ్ళు మడిసి పట్టామనుకోండి ఎంత బలం వస్తుందో తెలుసా? ఈ 5 ఏళ్ళు మన సర్వేంద్రియాలు అనుకోండి. ఒక్కొక్క దాన్ని కంట్రోల్ చేయాలంటే మన వల్ల కాదు. కానీ 5టిని పిడికడ బట్టి బిగించామనుకో, ఎంత కష్టమైనా కానీ మనము, ఎంత కోరికైనా కానీ మనము అణిచేయచ్చు. సర్వేంద్రియాలను ఎలా అయితే పట్టుబట్టి బిగిస్తామో, దేవుని కోసం నువ్వు నడుగు కట్టుకుంటే ఉదయించే సూర్యుని లెక్క ఉండాలి. నిన్నెవడు ఆపకూడదు. పూర్ణ బలముతో దేవుని ఆజ్ఞలను నెరవేర్చాలి. ఇక 4వది ఏమంటున్నాడు? పూర్ణ వివేకముతో దేవుని ఆజ్ఞలను మనము నెరవేర్చాలి. చాలాసార్లు క్రైస్తవులు మరిచిపోతున్న ఒక సంగతి ఎంతో తెలుసు. క్రైస్తవులం కదండి, మనము నిష్కలంకంగా మాత్రమే ఉండాలి, భక్తిగా ఉండాలి, సాధువుగానే ఉండాలి అని అనుకుంటారు. కానీ దేవుడు ఎప్పుడూ మనకు ఒక పార్శ్యాన్నే చెప్పాలి, 2 పార్శ్యాలు చెప్పాడు. ఏంటి? పావురం వలె నిష్కపటంగా ఉండండి, పాముల వలె వివేకంగా తెలివిగా కూడా ఉండండి. నీ పూర్ణ వివేకముతో దేవుని ఆజ్ఞలను కైకొనాలి. దేవుని ఆజ్ఞలు నెరవేర్చాలని నీకు ఎంత వివేకం ఉంటుందో, ఎంత తెలివి ఉంటుందో, ప్రతి తెలివిని నువ్వు దేనికోసం ఉపయోగించాలి? దేవుని కోసం ఉపయోగించ. బైబిల్లో ఒక సందర్భం కనపడుతుంది. యేహూ అని ఒక రాజు కనపడతాడు. ఈ సందర్భాన్ని చదివిన తర్వాత ఆయన తన వివేకాన్ని ఎలా ఉపయోగించాడో దేవుని కోసము నాకు చాలా నచ్చింది ఆ సందర్భం. ఒకానొక టైంలో యెజబెలు అన్నది ఇజ్రాయేలు రాజ్యాన్ని, అది దాని భర్త ఏం చేస్తాడంటే కల్మషం చేసేస్తాడు. ఆ ఇశ్రాయేలు రాజ్యానికి ఒకప్పుడు యజమానుడుగా ప్రభు అయిన యెహోవా దేవుడే ఉండేవాడు. కానీ యెజబెలు వీడి భర్త ఎప్పుడైతే రంగంలోకి ఇశ్రాయేలు మీద రాజులయ్యారో, బయలు అన్న ఒక భయంకరమైన దేవతను తెచ్చి ఇజ్రాయేలు దేశంలో ప్రతిష్ఠించి యెహోవా ప్రవక్తలందరినీ చంపేస్తుంది. యెహోవా దేవుని ప్లేస్లో బయలు దేవతను ప్రతిష్ఠిత నాశనం చేసింటుంది ఇశ్రాయేల్ రాజ్యాన్ని. ఇశ్రాయేల్ రాజ్యంలో ఎక్కడ చూసినా బయలు బొమ్మలు, బయలు ప్రవక్తలు, బయలు భక్తులు, యెహోవా భక్తులనే లేకుండా చేసింటుంది, కల్మషం చేసింటుంది ఆ ఇజ్రాయేలు రాజ్యాన్ని. ఎప్పుడైతే దేవుడికి నచ్చలే, దేవుడు వాళ్ళ పతనాన్ని ప్రారంభించాడు. పతనం కోసమే పుట్టినవాడు ఎవడో తెలుసా? యేహూ అన్నవాడు పుట్టాడు. పుట్టిన తర్వాత ఎప్పుడైతే యేహూ అనేవాడు ఇజ్రాయేలు రాజ్యంలోకి ఎంటర్ అవుతున్నాడో, అప్పటికే బయలు, వాడి ప్రవక్తలు, వాడి భక్తులు ఇజ్రాయేలు రాజ్యం అంతా కమ్ముకొని ఉన్నాడు.
చూసిన తర్వాత వీళ్ళందరినీ ఒకేసారి చంపాలి. ఉదాహరణ ఒకని బయలు ప్రవక్తని పిలిచి చంపాడు అనుకో, మిగతా ప్రవక్తలందరూ ఏమవుతారు? అలెక్ట్ అయిపోతారు. కానీ ఒక్కడు కూడా తప్పించుకోకూడదు. ఇద్దరిని చంపితే మిగతా వాళ్ళు అలెక్ట్ అయిపోతాడు. కానీ రహస్యం బయటికి రాకుండా అసలు బయలు వాడి ప్రవక్తలు ఎవడు లేకుండా చేయాలి. ఏం చేయాలి? బాగా తెలివిగా ఆలోచన చేశాడు. ఇప్పుడు తన రాజ్యంలో ఏమని ప్రకటించాడు తెలుసా? నాకంటే మునుపున్న రాజు కంటే ఎక్కువ పండగ నేను చేస్తాను, గొప్పగా చేస్తాను. ఇంతకుముందు రాజు ఏం చేశాడు? ఈసారి బయలుకు నేను చేసే పండగ ఏంటో తెలుసా? ఆ రాజు ఏడవలో నేనే చేస్తానని రాజ్యం అంతా దండోరా ఇచ్చాడు. వీడు చేస్తారో లేదో అనుకున్నాడు, కానీ డేట్ కూడా ఫైనల్ చేశాడు. అప్పుడు బయలు ప్రవక్తల్లో ఒక నమ్మకం వచ్చింది. ఇంతకుముందు రాజు కంటే మనోడు గొప్పోడే వచ్చాడు రా. ఆహరాజు మహా అంటే ఏ పండగలు చేసేవాడు, ఊరికి పర్మిషన్ ఇచ్చాడు మన దేవుని పూజించుకోవాలి. కానీ ఈ రాజు డైరెక్ట్ దగ్గరుండి పండగ ఇయ్యొచ్చాడు. ఈడు కదా అసలైన బయలు భక్తుడు అంటే. సరే మనమందరము మన రాజుకు సపోర్టుగా నిలబడదాం అని ఈయన నియమించిన రోజులో బయలు ప్రవక్తలు ఇజ్రాయేలు దేశంలో ఉన్న నలుమూలల నుంచి గుడిలోకి వచ్చారట. ఈ చిత్రం ఏంటో తెలుసా? అంత పెద్ద గుడిలో సీమ దూరడానికి కూడా స్థలము లేనంత మంది వచ్చేసారు. లోపల కమ్ముకున్నారు అందరూ. అది అంత భక్తులందరూ కమ్ముకున్నారు. ఎవరు? బయలు ప్రవక్తలందరూ. అప్పుడు యోహో అందరి మధ్యకు వచ్చి నిలబడి ఒకటన్నాడు, ఇంతమంది బయలు ప్రవక్తలు మనం ఉన్నాం కదా, మన మధ్య యెహోవా ప్రవక్తలు కానీ యెహోవా భక్తులు కానీ ఇక్కడ ఒక్కడు కూడా ఉండకూడదు, వాళ్ళందరినీ తన్ని తగిలేయమని చెప్తాడు. ఎందుకు తగిలేయమన్నాడు తర్వాత తెలుస్తుంది. ఒక్కడు కూడా ఉండకూడదు లోపల. వాడు ఎవడు? యెహోవా భక్తుడు ఎవడు ఉండకూడదు. అందరు బయటికి తగిలేనంటే ఒకడు ఈడ్చి బయటపడేశాడు. పాపం యెహోవా భక్తులు అందరూ బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అందరూ యెహోవా బయలు ప్రవక్తలందరూ భక్తులందరూ లోపలికి వచ్చాడు. ఈయన లోపల ఉండి ముందుగానే సైనికులు గుడి చుట్టూ సెట్ చేసి వచ్చాడు మనవాడు. ఏమని సెట్ చేశాడు? బయలు ప్రవక్తలు భక్తులందరూ లోపలికి వస్తాడు. ఏ ద్వారం నుంచి ఎవడు బయటికి తప్పించుకొని పోయిన బదులు మిమ్మల్ని చంపేచ్చని చెప్తాడు. ఎవరిని? సైనికులందరూ గుడి చుట్టుకొని ఉంటారు. కత్తి పట్టుకొని దేనికోసం ఉన్నా, వాని చంపకపోతే నన్ను చంపుతాడు. ఇంకా నేను చావడం కంటే వీళ్ళను సంపలను ఓదబెట్టి ఏం చేస్తాడో తెలుసా? ఒకప్పుడు రాజులందరూ చేయలేకపోయినది, ఒకప్పుడు రాజులందరూ చేతులు కాక ఎత్తేసినది, ఏహు తెలివిగా ఒకే ఒక్క గంటలో బయలు ప్రవక్తలు వాళ్ళ భక్తుల యొక్క తలకాయలు పుచ్చకాయలు లేపేస్తూ ఒక్క రోజులో అందరిని సమూల ధ్వంసం చేసేస్తాడు. ఒక్కటి యెహోవాకు అసహ్యమైన వాడు ఒక్కడు కూడా ఎంత తెలివిగా చేశాడు. అది చదివిన తర్వాత నాకు అనిపించింది, యెహోవాకు అసహ్యమైన వాడిని ఎవరిని బతకనివ్వకుండా ఏహు ఎలా అయితే ప్రతి ఒక్కడి తలకాయలు పుచ్చకాయలు లేపినట్టు లేపాడో, మనలో కూడా యెహోవాకు అసహ్యమైన కార్యాలు చాలానే ఉన్నాయండి. నిజంగానే ఉన్నాయి. మనకు కూడా మన అసహ్యమైన కార్యాలు వాక్యం అనే కత్తి చేత ఒక్కొక్క దాన్ని పూర్తిగా వేర్లతో సహా పెకలించి బయటేయాలి. ఎలా వేయాలో తెలుసా? పూర్ణ వివేకంతో వేయాలి. ఎందుకు పూర్ణ వివేకాన్ని మెన్షన్ చేశాడు? నీకు తెలుసో లేదో కానీ నీకంటే గొప్పగా ఆలోచన చేసేదట తెలుసా? నీ హృదయం ఎక్కువగా ఆలోచన చేసేది నీకు తెలియదు. ఆత్మలమైన మనము చాలా గొప్పగానే బతకాలనుకుంటాం, చాలా గొప్పగానే చేయాలనుకుంటాం. విచిత్రం ఏంటో తెలుసా? ఆత్మమైన నువ్వు ఎంత మంచి చేయాలనుకుంటావో నీ హృదయము దానికంటే గట్టిగా ఆలోచన చేసేంత దుర్మార్గమైనది ఏంటో తెలుసా? నీ హృదయం. అందుకే అది ఘోరమైన వ్యాధి కలిగినది. దానిని పసిగట్టగలిగిన వాడు ఎవడు? ఎందుకు దాన్ని అంత గట్ట అంటే నీకంటే గొప్పగా ఆలోచన చేస్తుంది. అది నీకంటే ఎక్కువ స్థాయిలో ఒక స్టెప్ పైనే ఉంటుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నీ పూర్ణ వివేకముతో యెహోవాను అనుసరించాలి. పూర్ణ వివేకం అంటే నీ హృదయం నీకంటే ఎక్కువగా ఆలోచన చేస్తుంది. దానిని తొక్కి నువ్వు ఎక్కువగా ఆలోచన చేయాలంటే నువ్వు ఓన్లీ నిష్కపటంగా ఉంటే కుదరదు. ఓన్లీ ఇక్కడ ఉంటే సరిపోదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నీ పూర్ణ వివేకాన్ని ఇక్కడ బాగా యూజ్ చేయాలి. యూజ్ చేసి దేవుని యొక్క ఆజ్ఞలను ఫాలో కావాలి. చివరిగా ఒక మాట చెప్తాడు. ఇందాక నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ మనస్సు, నీ పూర్ణ బలము, నీ పూర్ణ వివేకము. చివరిదేంటో తెలుసా? నీ పూర్ణ ఆత్మతో దేవుని ఆజ్ఞలను గైకొనాలి. నిజంగా చెప్పాలంటే
ఆత్మ. దీని గురించి ఒక మాట మీకు చదివితే నేను చెప్పబోయేది అన్నీ అర్థమవుతాయి. ఆత్మకు మనస్సుకు హృదయానికి ఉన్న డిఫరెంట్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము. ఉదయాన్నే మన అనిల్ అన్న గారు నేను ఆలోచన చేస్తుంటే మంచి రెఫరెన్స్ చెప్పాడు, నాకు చాలా సంతోషం అనిపించింది. చదువుదాం, ఇంకా బాగా అర్థమవుతుంది మనకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. మొదటి పత్రిక కొరింథీయులకు 14వ అధ్యాయము 15వ వచనం. తల్లి, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనసుతోనూ 14 నుంచి చదువుదాం తల్లి, బాగుంటుంది. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనస్సు ఫలవంతంగా ఆత్మతో చేస్తే మనసు ఎలా ఉన్నదట? ఫలవంతంగా ఉండదట. అంటే ఆత్మ వేరు, మనసు వేరు. ఆత్మతో చేసేది ఏది మనసుతో చేయనట్టే, మనసుతో చేసేది ఏది ఆత్మతో చేయనట్టే. ఇంకా కిందికి చదువుదాం. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, ఆత్మతో చేసిన తర్వాత అదే పనిని మనస్సుతో కూడా చేయాలి, అప్పుడే నువ్వు గెలుస్తావు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పరలోకమందున్న పరమాత్మలో నుంచి విభాగింపబడి భూమి మీదకు వచ్చిన జీవాత్మలం ఎవరో తెలుసా? ఆత్మలమైన మనమే. మన ఆత్మ ఎప్పుడు ఏం కోరుకుంటుందంటే, నా తండ్రి పరిశుద్ధుడు, నేను కూడా ఎట్టుండాలనుకుంటుంది? అది పరిశుద్ధంగానే ఉండాలనుకుంటుంది. నువ్వు పరిశుద్ధంగా ఉండాలని ఆశపడుతుంది ఆత్మ. ఆత్మ ఒక్కటి పరిశుద్ధంగా ఉండాలనుకుంటే కుదరదు. మనస్సు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. నీ ఆత్మ ఏదైతే అనుకుంటుందో, ఈ ఆత్మ అనుకున్నదే నువ్వు మనసుతో కూడా చెయ్యాలి. మనసుతో అనుకున్నదే నీ క్రియలలో కూడా అప్పుడు నువ్వు గెలిచినట్టు. ఇప్పుడు నేను అన్నిటిని ఒక లైన్లోకి తీసుకొని వచ్చి చెప్తాను, బాగా అర్థం చేసుకో. ఆత్మ ఏదైతే అనుకుంటుందో హృదయం అదే ఆలోచన చేయాలి. ఇది మంచి, అది చెడ్డ అని. ఆత్మ అనుకున్నది హృదయం ఆలోచన చేస్తుంది. హృదయం ఆలోచన చేసింది ఇది చెయ్యాలా లేదని ఫైనల్ డెసిజన్ ఎవరు తీసుకుంటారు? మనస్సు తీసుకుంటుంది. మనస్సు తీసుకున్న డెసిజన్ బట్టే నీ క్రియలు బయటికి కనబడతాయి. అది మంచి అయినా నీ క్రియలు బయటికి కనపడతాయి, చెడు అయినా కానీ కనబడతాయి. నీ క్రియలు బయటికి కనపడరాకముందు వెనకల ఎంత ప్రాసెస్ జరుగుతుందంటే, ఆత్మ అనుకుంటుంది, హృదయం ఆలోచన చేస్తుంది, మనసు ఫైనల్ చేస్తుంది, అప్పుడు నీ క్రియలు బయటికి వస్తాయి. నీ క్రియలు బయటికి రాకముందే నేను 3 ఏం చేసుకోవాలి? నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించాలి. ఈ 5 కీస్ ఓపెన్ చేస్తే అప్పుడు మనకు ఒక డోరు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు లోపలికి ఎంటర్ అయింటాము. ఇప్పుడు చివరగా మనకు ఒకే ఒక డోరు కనపడి ఉంటుంది. ఆ ఒక్క డోర్ ఏంటో తెలుసా? త్వరగా ముగించుకుందాం, అయిపోయింది ఒక్కటే. దీనికి ఏం పెద్ద లేదు, ఒకటే ఒక మాట. ఆ రెండో డోర్ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. చాలాసార్లు ఇక్కడ మనం బాగా ఆలోచన చేయాల్సిన ఒక విషయం ఏంటో తెలుసా? సర్వసాధారణంగా మనం ఎప్పుడు అనుకుంటాము, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మన పొరుగు వాళ్ళే అనుకుంటాం. కానీ బైబిల్ చెప్పిన భావము అది కాదు. చుట్టుపక్కల ఉన్న అందరూ మన పొరుగు వాళ్ళు కాదు. నేను చెప్పిన మాట కాదు, ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటని. నువ్వు ఎవరిని ప్రేమిస్తే పరలోకం పోతావు? నిన్ను వలె నీ పొరుగు వారిని ఇంతకీ ఆ పొరుగువాడేవాడు? కళ్ళ ముందర కనపడే ప్రతి ఒక్కడు పొరుగువాడు కాడు, వాళ్ళు మనుష్యులు. ఇంకా చెప్పాలంటే నువ్వు బాగా ఆలోచన చేసి వాళ్ళు దేవుని పిల్లలు అవుతారే తప్ప నీ పొరుగువారు మాత్రం కారు. ఎవరు పొరుగు వాళ్ళు? కిందనే ఒక ఉపమానాన్ని చెబుతున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఉపమానాన్ని మీరు చదువుకోండి. ఒక మనుషుడట యెరూషలేము నుండి పైనుంచి యెరికో పట్టణానికి వెళ్ళిపోతున్నాడు. దారిలో పోతుంటే మనోడు దొంగలకు చిక్కాడట. దొంగలు భయంకరంగా కొడతాడు పాపం. వాడు కొట్టిన దెబ్బలకు మనవాడు ఒక మాటలో చెప్పాలంటే కోమాలకి వెళ్తాడు. ఆ దెబ్బలు తట్టుకోలేక రోడ్డు పక్కలోనే పడిపోయి విగత జీవిగా చావు బ్రతుకుల మధ్య పోరాడుతూ ఉన్నాడు. అతడు పడిపోవడంతో ఒక లేవీయుడు ఒక యాజకుడు ఏం చేశాడంటే ఆ దారి గుండా పోతున్నాడట. పాపం అతడు అంత దయనీయమైన దుస్థితిలో పడంటే ఈడేమనుకున్నాడు, నాకేం బట్టలే, ఇటు రోజులు ఎంతమంది చూద్దాంలే,
నాకు చాలా పనులు ఉండాయిలే అని వాడిని వదిలేసి పక్కగా పోయాడట. రెండోసారి లేవీయుడు వచ్చాడట. వీళ్ళిద్దరు ఎవరు అనుకుంటున్నారు? యాజకుడు, లేవీయులు, దేవుని సేవ చేసే పనోళ్ళు వీళ్ళు. ఒక యాజకుడు అంటే, ఒక లేవీయుడు అంటే దేవుడి పనోళ్ళు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? పైకి కనపడే దేవుని పని మాత్రమే చేయాలనుకుంటారు, కానీ తన పక్కన వాడి పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే లెక్క చేయని వాళ్ళు వీళ్ళే. సరే, లేవీయుడు పక్కకు పోయాడు, యాజకుడు పోయాడు. మరి అదే దారి గుండా లోకంలో సుంకరి అని తక్కువ వాడుగా పిలువబడుతున్న ఒకడు పోతూ ఉన్నాడట. పోయేటప్పుడు వాడు చూడగానే ఈయనకి ఏం కలిగిందట? జాలి కలిగిందట. ఆ మాట చూడండి, కిందికి ఒకసారి లూకా గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 36వ వచనం చూద్దాం తల్లి. చివరిగా 10:36 ఇది ఒక్క మాట చూసుకొని మనం ముగించుకుందాం. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొడుగువాడాయనని 34వ వచనం చూద్దాం తల్లి. అతన్ని చూచి అతని మీద జాలిపడి ఏం చేశాడట తల్లి? దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల్ల వాని ఇంటికి తీసుకొని వెళ్ళాలి. ఈ సందర్భం మనకందరికీ తెలుసు. ఇక్కడ బాహ్యంగా కనపడుతుంటుంది, దీనినే మనం ఆత్మీయంగా ఆలోచన చేసుకుంటూ ముందుకెళ్దాం. ఒక వ్యక్తి దొంగల చేతిలో చిక్కాడట. దొంగల చేతిలో చిక్కడం అంటే అపవాది చేతిలో చిక్కాడు. ఎంతోమంది ఇప్పుడు అపవాది చేతిలో చిక్కి వాళ్ళ జీవితాలు నాశనమైన వాళ్ళ కళ్ళ ముందర చాలామంది కనబడతారు. ఒక దొంగవని ఎలా అయితే గాయపరిచి కోమాలేకపోయే స్థితిలోకి తెచ్చాడో, అపవాది కూడా ఎంతోమంది బ్రతుకులను వాడికున్న బలం చేత వాడి జీవితాన్ని తూట్లుగా చేసేటాడు. అలాంటి విగత జీవులు లోకంలో చాలామంది కనపడుతుంది. ఎంతమంది లేరు చెప్పండి? నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఫుల్గా మందు తాగుతుంటాడు. ఆయన చూసినప్పుడల్లా నాకు జాలి కలుగుతుంటుంది. ఒకప్పుడు దేవుని చర్చికి వచ్చేవాడు, ఒకప్పుడు బాప్తిసం తీసుకున్నవాడు, ఒకప్పుడు దేవుని కోసం వేలు ఖర్చులు పెట్టేవాడు. కానీ ఇప్పుడు తాగే రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఎంత బాధ అనిపించిందంటే, సుందరమైన గొప్పదైన అద్భుతమైన ఆ జీవితాన్ని అపవాది తూట్లుగా నాశనం చేసింది. ఇప్పుడు మేము చాలాసార్లు వాక్యం చెప్పాలని ప్రయత్నం చేశాం, కానీ ఆ వ్యక్తి జీవితము మారలే. కానీ అప్పుడు అనుకున్నాను, ఇప్పుడు నేను వాక్యం చెప్పాలంటే ముందు ఆయనలో ఉన్న లోపాలను ఏం చేయాలి? సరిదిద్దాలి. మీకు జల్లడ తెలిసి ఉంటుంది, చూసిన శనగలు జల్లించి ఒక పెద్ద జల్లడు ఉంటుంది. ఆ పెద్ద జల్లడ చూసానుకో, జల్లడ నిన్ను ఏముంటాయంటే అన్ని తూట్లు ఉంటాయి. ఇప్పుడు ఆ జల్లడలో నీళ్లు పోసావనుకో, అది ఎప్పటికైనా నిండుతుందా? ఎప్పటికి నిండుతుందా? నిండదు. నిండాలంటే ఏం చేయాలో తెలుసా? జల్లడలో నీళ్లు పోయడం కాదు ముఖ్యము, ఆ జల్లడకు పడిన సిల్లులను క్లోజ్ చేయడం ముఖ్యం. ఎదుటి వ్యక్తి జీవితాలు అపవాది వాళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్ళ జీవితం చిల్లులు పడిన జీవితాలు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వాక్యం చెప్తూ ఉంటాం. వాక్యం చెప్తే ఎన్నిసార్లు నీళ్ళు వేసినా వాళ్ళు నిలబడవు. ఇవి ముందు మనం ఏం చేయాలంటే వాక్యం పోయడం కాదు ముఖ్యము, అతనిలో ఉన్న చిల్లులను మూయడానికి, క్లోజ్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగే ఒక వ్యక్తి అలా ఆ రోడ్డు పక్కల పడ్డాడట, అతని జీవితం సర్వనాశనం అయింది, దొంగల చేతికి చిక్కాడట. పోయేటుందంటే ఆడు రోడ్డు మీద పడేసరికి ఒక సమరయుడు అటువైపుగా పోయాడు. అతన్ని చూసి మొదట ఏం కలిగిందట? జాలి. ఎదుటి వ్యక్తి జీవితం అంత దారుణంగా ఉంటే నీలో నాలో కనిపించాల్సిందేటో తెలుసు, జాలి ఖచ్చితంగా కనిపించింది. ఎంతోమంది తాగుడుపోతలు. నిజంగా నాకు తెలిసిన ఒక అక్క ఉంటుంది, అలా కుటుంబాన్ని చూసుకోలేక ఏం చేస్తుందో తెలుసా? బలవంతంగా వ్యభిచార కూపంలోకి దిగిపోయింది. బయటికి రావాలని ప్రయత్నం చేస్తుంది, కానీ కుదరట్లే. ఏటక అంటే అక్క ఇంకా ఏడుపు ముఖం పెట్టుకుని, ఏరా తమ్ముడు, నీ వాక్యం విన్నప్పుడల్లా నాకు చాలా బాధ కలుగుతుంది, బయటికి రావాలనుకుంటున్నారా, నా వల్ల కావట్లేదురా, ఎప్పుడో దిగిన ఈ బురద కూపం రా అయ్యా, ఇది బయటికి రావాలనుకుంటున్నా, నా వల్ల కాలే. అక్కను చూసినప్పుడల్లా నాకు ఏం కలుగుతుంటుందో తెలుసా? జాలి. ఎందుకు జాలి కలుగుతుంటుందో తెలుసా? ఒకప్పుడు నేను కూడా పాపంలో బతుకుతున్నప్పుడు యేసుక్రీస్తు నా మీద ఇలాంటి జాలే ఆ కలువరి గిరిలో నుంచి
చూపించాడు. యేసుక్రీస్తు వారు నా మీద చూపించిన జాలే నేను సాటి సహోదరుల మీద సహోదరిమణుల మీద చూపించాలి. వీలైనంత వరకు వాళ్ళని బయటికి తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను కూడా. మొదట జాలి పడ్డాడట, రెండవది దగ్గరకు పోయాడట, నూనెయు ద్రాక్షారసం పోసి అతని గాయాలు కట్టాడు. ఎందుకంటే గాయపడిన హృదయాలతో ఎంతోమంది సెల్లాసెదురుగా బతుకుతుంటారు. నీకు చేతనైన కాడికి, నీకు ఉన్న కాడికి నువ్వేం చేయాలో తెలుసా? ఆ గాయాలు కట్టడానికి ప్రయత్నం చేయాలి. మనం ఎట్టుటోళ్ళము గాయాలు కట్టేటోళ్ళం కాదు, గాయం మీద ఈగల వాడి ఎలా అయితే కోపం తెప్పించుంటుందో పదే 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 ఎదుటి వాళ్ళు చేసిన తప్పులను గుచ్చి మాట్లాడితే ఎట్టుంటుందో తెలుసా? ఆల్రెడీ వాళ్ళకి గాయమైంది, ఈగల మాదిరి నువ్వు వాలి పొడుస్తూ ఉంటే వాళ్ళకు భయంకరమైన కోపం వస్తుంది. ఆ కోపం నీ మీద కంటే నువ్వు నమ్మిన యేసుక్రీస్తు వారి మీద ఎక్కువ చూపిస్తూ ఉంటాడు. అందుకోసమే ఎదుటి వాళ్ళు గాయపడిన వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు చేసిన తప్పును పదే పదే అనకండి. వీలైతే ఏం చేయాలట? గాయాలు కట్టడానికి ప్రయత్నం చేయాలి. ఈగలు వాలకుండా చూడాలి. అలాగ మొదట జాలి పడ్డాడట, గాయం కట్టాడట, నూనె రాశాడట, వాడిని ఒక పూటకొల్ల వాని ఇంట్లోకి సరే. నా పని ఇంతటితో అయిపోయింది అనుకున్నాడా? లేదట. మరుసటి రోజు వచ్చి ఒక దేనారము అని చేతిలో పెట్టి, అయ్యా వీడి జీవితం బాగుపడడానికి నా దగ్గర ఉన్నదంతా నీకు ఇస్తున్న, ప్రస్తుతానికైతే నా దగ్గర ఏమీ లేదు, లేకపోయినా పర్లేదు, నెక్స్ట్ సారి అతని కోసం నువ్వు ఏమైనా ఎక్కువ ఖర్చు పెడితే ఈసారి నేను మళ్ళీ వస్తాను కదయ్యా, అప్పుడు వచ్చి నీ రుణాన్ని తీర్చుకుంటాను. ఒక మాట చెప్తాను, నీ జీవితంలో ఎప్పటికీ మర్చిపో. నీ పక్కనోడు జీవితం బాగుపడుతుంది అని అంటే నువ్వు ఎంత ఖర్చు అయినా కానీ పెట్టు, అంతే. పక్కనోడు జీవితం బాగుపడాలంటే నువ్వు డబ్బులు ఖర్చు పెట్టే దగ్గర ఎప్పటికీ వెనకడుగు, నీకు ఉన్నదంతా పెట్టే. ఎందుకంటే నువ్వు అంత కష్టపడి పెడితే ఆ కష్టంలో నుంచి ఒక సంతోషాన్ని సంపాదించుకోవచ్చు. ఎవరో ఎందుకు లైవ్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్పమంటారండి. సుమారుగా 2010-11 అనుకుంటాను. అప్పుడు నేను 10th క్లాస్ ఇంటర్ చదువుతుంటాను. అప్పుడు మన అనిల్ అన్న డిగ్రీ చదువుతుంటాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నకి ఇచ్చేది ఆడికాడికి తక్కువ డబ్బులు ఇస్తుంటాడు. ఇచ్చిన ఆ రూపాయి 10 రూపాయల నుండి దాచుకొని ఏం చేసేవాడు తెలుసా? అప్పట్లో నన్ను ఛార్జీలు నా కోసం డబ్బులు ఖర్చు పెట్టి మోడంపల్లని గిద్దలూరని ఎక్కడెక్కడో తిప్పేవాడు. ఆయనకి ఇచ్చేదే తక్కువ, ఇచ్చిన ఆ డబ్బులతో ఏం చేశాడు? నా కోసం ఎంత ప్రయాసపడ్డాడో అంత ప్రయాసపడ్డాడు. నేను అంటాను, ఆ రోజు అన్నగారు ప్రయాసపడిన ప్రయాసకు నిదర్శనం ఎవరు తెలుసా? ఈరోజు నేను నిజంగా చెప్తాను. అదే ఆ రోజు అన్న ఖర్చు పెట్టకపోతే ఈరోజు నేను బయటకు వచ్చేవాడిని కాదు, ఒక్క పాప విషయంలో పరలోకంలో పండగ జరిగేది కాదు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఒకటే గుర్తుపెట్టు, ఒక్క మనిషిని నిలబెట్టడానికి ఎంత ఖర్చైనా పెట్టు. నీ కాడ ఉన్నదంతా దారిపోయి, ఏం టెన్షన్ పడాకు, దేవుడు చూసుకుంటాడు అంతే. నీకు ఉన్నదంతా పెట్టు, కానీ ఒక్క ఆత్మను రక్షించు. పరలోకంలో దేవుని కళ్ళలో సంతోషం చూడాలంటే ఏంటో తెలుసా? నువ్వు కానుక బాక్సులో 1,00,000 రూపాయలు వేసిన పరలోకమందున కన్న తండ్రి కళ్ళల్లో సంతోషము కనపడదు. అదే ఒక పాపి కోసము, ఒక పాపిని మార్చడం కోసము 10 రూపాయలు నీ దగ్గర ఉన్నదే అయినా కానీ ఖర్చు పెట్టు. నువ్వు పెట్టిన కష్టానికి ఆ వ్యక్తి మారాడనుకో, 1,00,000 రూపాయలతో చేయలేనిది నీ దగ్గర ఉన్న 10 రూపాయలతోనే చేయొచ్చు. దేవుని కళ్ళల్లో సంతోషాన్ని ఒక్క పాపి మారితే ఆ మార్పు కోసం నువ్వు ఎంత ఖర్చైనా పెట్టు. చాలా బాగా చూసుకున్నాడట ఆ సమరయుడు ఆ వ్యక్తిని. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటాడు, ఇంతకీ దారిలో పడిపోయిన ఆ వ్యక్తికి పొరుగువాడు ఎవడు అని అంటాడు. దానికి సమాధానంగా ఏమంటున్నాడు ప్రభువు చెప్తున్నాడు. 36వ వచనం ఇప్పుడు చూద్దాం. దొంగల చేతిలో చిక్కిన వారికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడగగా, అతడు అతని మీద జాలి పడినవాడు. ఎవరు అతని మీద జాలి పడినవాడు? సమరయుడు. అతని మీద జాలి పడినవాడే అతనికి పొరుగువాడు. ఇంకా చెప్తున్నాడు, అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయి అంటే నీ పొరుగువాడు ఎవరని యేసుక్రీస్తు ఫైనల్ చేస్తున్నాడు? నీ మీద ఆత్మీయంగా ఎవడైతే జాలి చూపిస్తాడో వాడే నీ పొరుగువాడు. అతన్నే నువ్వు ప్రేమించాలి. అతన్ని ప్రేమిస్తేనే నువ్వు పరలోకానికి
వెళ్తావు. ఇదే యేసుక్రీస్తు వారు చెప్పిన ఫైనల్ డెసిజన్. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని అంటే లోకంలో ఉన్న వాళ్ళందరినీ కాదు, వాళ్ళందరి పట్ల నువ్వేం చూపించాలి? జాలి మాత్రమే చూపించాలి. వాళ్ళను ప్రేమించకూడదు. అమితముగా నువ్వు ఎక్కువ ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలి? నీ మీద ఎవడైతే ఆత్మీయంగా జాలి చూపిస్తాడో వాళ్ళనే నువ్వు అమితముగా ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అప్పుడే నీకు రెండో డోరు కూడా ఓపెన్. అది చాలా కఠినమైన మాటే, కానీ యేసుక్రీస్తు వారు చెప్పింది ఇదే నిజం. ఇప్పుడు కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సాటి సహోదరులను ద్రోహం చేయమని చెప్పట్లే, వాళ్ళ పట్ల మనం ఏం చూపించాలి? జాలి చూపించాలి. సమరయుడు ఎదుటి వ్యక్తి పట్ల ఎలాంటి జాలి చూపించాలి? నువ్వు జాలి చూపించాలి. జాలి చూపించకపోతే మనల్ని మళ్ళీ తాట తెచ్చాడు, ఇడిచిపెట్టాడు, ఖచ్చితంగా వదిలేయాడు. నువ్వు జాలి చూపించాలి, కానీ ప్రేమించడం మాత్రం ఎవరిని ప్రేమించాలి? ఆత్మీయంగా ఉన్న నీ సహోదరుణ్ణే, నీ పట్ల జాలి చూపించిన వాడినే ప్రేమించాలి. ఆ మంచి సమరయుడు ఎవడో తెలుసా? నీ మీద జాలి చూపించిన అసలైన సమరయుడు యేసుక్రీస్తు వారే. ఎందుకంటే అపవాది చేత కొట్టబడి జీవితాలు నాశనం అయితే మన మీద జాలిపడి మనల్ని అందరినీ చేరదీసిన ఆ సమరయుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు నువ్వు ఎవరిని ప్రేమించాలో తెలుసా? నిన్ను వలె నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రేమించు. నీ పూర్ణ హృదయంతో తండ్రిని, నీ పూర్ణ వివేకంతో తండ్రిని, నీ పూర్ణ మనసుతో తండ్రిని, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో తండ్రిని, అదేవిధంగా నిన్ను వలె నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా ప్రేమించాలి. ఈ రెండు తలుపులను ఓపెన్ చేయాలి. ఒకటి నీ తండ్రి కోసం ఓపెన్ చేయాలి, రెండోది నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కోసము ఓపెన్ చేయాలి. ఈ రెండు తలుపులు ఓపెన్ అయితేనే పరలోకంలో నీ అడుగు పడుతుంది. ఊర్ధ్వలోక ద్వయద్వారాలంటే ఒక ద్వారం తండ్రి అయిన దేవుడు, రెండో ద్వారము యేసుక్రీస్తు వారు. తండ్రి అయిన దేవుని మనసును గెలచాలి, తర్వాత యేసుక్రీస్తు వారి మనసును కూడా గెలవాలి. ఇక్కడ వండర్ ఏంటో తెలుసా? తండ్రి మనసును గెలిచేస్తే చాలు, ఆటోమేటిక్గా యేసుక్రీస్తు వారి మనసును గెలిచేయచ్చు. ఎందుకంటే ఇద్దరి మనసు ఒకటే. తండ్రి మనసు ఎట్లాంటిదో యేసుక్రీస్తు వారి మనసు కూడా ఒకటే. ఒక్క తలుపు ఓపెన్ చేయగలిగితే రెండో తలుపు ఆటోమేటిక్గా మన కోసము ఓపెన్ అయిపోతుంది. ఊర్ధ్వలోక ద్వయద్వారాలు తండ్రి అయిన దేవుడు, రెండవది యేసుక్రీస్తు వారు. ఈ రెండు దారులు, రెండు ఆజ్ఞలు, ఆ రెండు ఆజ్ఞలే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మన తండ్రి అయిన దేవుడు. ఇలా మనం దేవుని యొక్క ఆజ్ఞలను యేసుక్రీస్తు వారు చెప్పిన మొదటి మాట, నిత్య జీవానికి పోవాలంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ మనసుతో, ఇంకా చెప్పాలంటే నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి అనుసరించాలి. రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించ. ఆ పొరుగు వాడెవరంటే నీ మీద జాలి చూపించిన నీ యేసుక్రీస్తు వాడే నీ పొరుగువాడు. తండ్రిని ఎంతగా ప్రేమించావో యేసుక్రీస్తు వారిని కూడా అంతే ప్రేమించు. అప్పుడు మొదటి ద్వారం ఓపెన్ అవుతుంది తండ్రిని ప్రేమించినప్పుడు. రెండోది యేసుక్రీస్తు వారిని ఓపెన్ చేయగానే రెండో దారి ఓపెన్ అవుతుంది. రెండు దారులు ఓపెన్ చేయాలి. ఒకటి ఓపెన్ చేస్తానంటే కుదరదు. నిజంగా చెప్పాలి. కొంతమంది పిచ్చి ఏంటో తెలుసా? మేము దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తాం, యేసుక్రీస్తు మా సంబంధం లేదనే బ్యాచ్ ఒకటి తిరుగుతుంది. మీకు తెలుసో లేదో? మాకు యేసుక్రీస్తు వారు దేవుడు కాదు, ఆయన కుమారుడు మాత్రమే, మేము తండ్రిని మాత్రమే సాటిస్ఫై చేస్తాం, యేసుక్రీస్తు వారితో మాకు అనే బ్యాచ్ ఒకటి ఉంది. కానీ యేసుక్రీస్తు వారికి దేవుడు ఇస్తున్న విలువ ఏంటో తెలుసా? రెండు ఆజ్ఞలు ఖచ్చితంగా ఫాలో కావాలి. మొట్టమొదటి ఆజ్ఞ నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి. రెండవది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. రెండో పొరుగువాడు ఎవరంటే ఆయన యేసుక్రీస్తు వాడు. రెండు దారులు ఓపెన్ చేస్తే నువ్వు పరలోకానికి పోతావు. తండ్రికి ఎంత విలువ ఇస్తామో ఈ మనస్సులో యేసుక్రీస్తు వారికి కూడా అంతే విలువ ఇవ్వాలి. అలా మీరు నేను మనమందరం ఉండాలని ఆశపడుతూ ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మన అనిల్ అన్న గారికి సమయాన్ని అప్పచెప్తున్నాను.